చేసారా? సో రియలైజ్ గెయిన్, రియలైజ్ లాస్ కదా. ఓకే, ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్ చేసాము. తర్వాత ఫారెన్ కరెన్సీ రియలైజ్ గెయిన్, రియలైజ్ లాస్. మీకు ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాను చూడండి. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. సో ఇవి కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఇవి ఫారెన్ కరెన్సీ రియలైజ్ గెయిన్, రియలైజ్ లాస్. ఫస్ట్ గెయిన్ అకౌంట్, లాస్ అకౌంట్ క్రియేట్ చేద్దాము. వెళ్ళండి FS00. FS00. ఫస్ట్ రియలైజ్ గెయిన్. గెయిన్ అంటే ఇన్కమ్ కదా, అదర్ ఇన్కమ్ గ్రూప్లోకి వెళ్ళండి. రియలైజ్ గెయిన్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాము. అదర్ ఇన్కమ్, comes under profit and loss account, short text realized gain. Create bank interest G001 and save. Next, realized loss. Loss అంటే ఎక్స్పెన్సివ్ కిందకు వస్తుంది. ఎక్స్పెన్సివ్ గ్రూప్ ఉందా? రియలైజ్డ్ లాస్. రియలైజ్డ్ లాస్. Realized loss. Control data. Line item display, short key 001. Create bank interest G001 and save. ఓకే, ఫస్ట్ 2 కాన్ఫిగరేషన్స్ చేసాం. ఐ మీన్ ఫస్ట్ 2 GL అకౌంట్స్ క్రియేట్ చేసాం. ఇమేజ్ ఓపెన్ చేయండి. ఫస్ట్ 2 స్టెప్స్ చేసాం. ఓకేనా, 2 స్టెప్స్ అనేవి చేసాం. నెక్స్ట్ అకౌంట్ డిటర్మైజేషన్ OBA1 వెళ్ళండి. OBA1. ఇక్కడ ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్, ఓపెన్ లైన్ ఐటమ్ GL అకౌంట్ KDF అని చూస్తారా? KDF థర్డ్ లైన్, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. థర్డ్ వన్ KDF డబుల్ క్లిక్ చేయండి. కంటిన్యూ. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. ఇక్కడ
డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి. ఫస్ట్ జిఎల్ అకౌంట్ దగ్గర డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ మనం ఫస్ట్ లో క్రియేట్ చేసాం. అదే కరెక్ట్ 100 500 ఉంటుంది. నెక్స్ట్ కింద ఎక్స్చేంజ్ రేట్ లాస్ అని చూస్తారా, లాస్ట్ దగ్గర లాస్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేయండి, రియలైజ్ లాస్. వన్ మినిట్ లైన్ లో ఉండండి. లైన్ లో ఉండండి. ఐఎమ్ సారీ. రిలయన్స్ గెయిన్ ఇచ్చారు కదా, లాస్ట్ దగ్గర లాస్ ఇవ్వండి. కింద కూడా అలాగే ఇవ్వండి, గెయిన్ దగ్గర గెయిన్, లాస్ అండ్ లాస్. సెకండ్ లైన్ చూడండి, సెకండ్ నెక్స్ట్ వన్ కింద విఓఎల్ లాస్ అని చూసారా, ఇక్కడ కూడా సేమ్ గెయిన్ దగ్గర గెయిన్ అకౌంట్, లాస్ దగ్గర లాస్ అకౌంట్. ఓకే, సేవ్ చేయండి. నెక్స్ట్ ఎంట్రీ చూడండి, పైన నెక్స్ట్ ఎంట్రీ ఆప్షన్ చూడండి. నెక్స్ట్ ఎంట్రీ డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోండి. డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ అంతే కదా, కరెక్ట్ ఇచ్చారు కదా. నెక్స్ట్ లాస్ దగ్గర లాస్ అకౌంట్, గెయిన్ దగ్గర గెయిన్ అకౌంట్ ఇవ్వండి. సేమ్ ఇంతకుముందు చేసినట్లే, లాస్ కాలంలో లాస్ అకౌంట్, గెయిన్ కాలంలో గెయిన్ అకౌంట్. సేవ్ చేయండి. ఓకే, జస్ట్ బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. ఓకే, ఇవి చేసాం మనం. ఫైన్, నెక్స్ట్ ఏమని చూడండి, మెయింటైన్ ఎక్స్చేంజ్ రేటా OB08.
OB08లోకి వెళ్ళండి. ఎక్స్చేంజ్ రేట్ ఇచ్చేసాం కదా ఆల్రెడీ మనం. బ్యాక్ వెళ్ళండి. OB08 పొజిషన్కి వెళ్ళండి. ఏమేమి ఇచ్చాం మనం? PO11 PO11 PO22 PO33 ఇవి మనం కాన్ఫిగరేషన్ అనేది చేసాం. ఇది అవసరం లేదు, మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. లేదంటే మనం మార్చుకోవచ్చు. సరే అలా ఉంచండి. ఆ 70 రూపీస్ తీసుకుందామా? 70 ఇవ్వని చెప్తాను. 70 అన్నిటికీ 70 రూపీస్ ఇచ్చేయండి. ఎంటర్ సేవ్. ఓకే, సేవ్ చేసాం. సో ఈరోజు 70 రూపీస్ ఉంది వాల్యూ. డాలర్ వాల్యూ అనేది ఇండియన్ కరెన్సీలో 70 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ OBASకి వెళ్ళండి. OBA7కి వెళ్ళండి. OBA7 ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకోండి. ఎస్ఏ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ మనం బయింగ్ రేట్ తీసుకోండి. ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ ఎం చూసారు. ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఫర్ ఫారెన్ కరెన్సీ డాక్యుమెంట్ ఎం రిమూవ్ చేయండి. అక్కడ ఏం తీసుకోవాలి మీరు చెక్ చేసుకోవాలి. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చేసే టైంలో ఇక్కడ ఉందా లేదా, ఎం అనేది ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ యాడ్ అయిందా లేదా అనేది ఇవ్వాలి. PO11 PO ఇవ్వండి. సేవ్ చేయండి. సో మనం వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం. FB60కి వెళ్ళండి. FB60 ట్రాన్సాక్షన్ కోడ్. FB60 ట్రాన్సాక్షన్ కోడ్. FB60 వెండర్ తీసుకోండి. ఎనీ వెండర్. ఇన్వాయిస్ అమౌంట్ $2,000 ఎగ్జాంపుల్. 2,000 రూపీస్ ఇవ్వండి. $2,000 USD మార్చాలి. క్రింద రా మెటీరియల్ ఆర్ ఎనీ ఎక్స్పెన్సెస్ తీసుకోవచ్చు. అక్కడేంటి అక్కడ అలా ఇస్తారు. వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్ అని ఇవ్వాలి. అక్కడ టెక్స్ట్ దగ్గర టెక్స్ట్ ఇవ్వదులేండి, అవసరం లేదు, వదిలేండి. డెబిట్ దగ్గరికి వెళ్ళిపోండి. డెబిట్ దగ్గర రా మెటీరియల్ ఆర్ ఎనీ ఎక్స్పెన్సెస్ అని తీసుకోవాలి. ఎంటర్ చేయండి. సిమ్యులేట్ అండ్ పోస్ట్. Go to document and display. $2,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో ఎంత? 1,40,000 చూపించాలి. లోకల్ కరెన్సీ 1,40,000. సరిపోయింది. క్లియర్ ఉంది కదా? సో మనం వెండర్ ఇన్వాయిస్ అనేది పోస్ట్ చేసాం. సో ఈ $2,000 పోస్ట్ చేసాం. క్లియర్ చేయాలి. వెళ్ళండి. F-53 వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53.
డేట్ ఇవ్వండి. కరెన్సీ USD ఇవ్వండి. వెయిట్ USD తర్వాత కరెన్సీ రేట్ 72 రూపీస్ ఉంది. ఇన్వాయిస్ పోస్ట్ చేసే రోజు 70 ఉంది. క్లియరింగ్ చేస్తున్నారు. క్లియరింగ్ చేస్తున్నప్పుడు ఏమైంది? 72 రూపీస్ ఉంది. లాస్ వస్తుందా, గెయిన్ వస్తుందా? ఎవరు చెప్తారు? గెయిన్ సార్. గెయిన్ వస్తుందా? లాస్ సార్. అంటే ఇన్వాయిస్ వాల్యూ తక్కువ ఉండి అమౌంట్ సారీ సార్, లాస్ సార్. రైట్. ఎంత లాస్ వస్తుంది? ఎంత వస్తుంది లాస్? $1 ఈక్వల్ టు 72 రూపీస్ కదా సార్? కరెక్ట్ గా చెప్పండి. క్యాలిక్యులేట్ చేయండి. ఎవరు చేస్తారు? క్యాలిక్యులేట్ చేయాలి. మనము $2000 పే చేయాలి. ఓకేనా? ఇండియన్ కరెన్సీలో ఆ రోజు 70 రూపీస్ ఉంది ఇన్వాయిస్ క్రియేట్ చేసే టైంలో. తర్వాత క్లియర్ చేస్తున్నాం. ఆ రోజు 72 రూపీస్ ఉంది. అంటే రూపాయి వాల్యూ డిక్రీజ్ అయిపోయింది. సో అందువల్ల మనకి లాస్ వస్తుంది. ఎంత లాస్ వస్తుంది? $2000 ఇంటూ 2 రూపీస్ ఎంత? 4000. అక్కడ ఏముంది క్యాలిక్యులేట్ చేయడానికి? అమౌంట్ దగ్గరికి వెళ్ళండి. అకౌంట్, బ్యాంక్ అకౌంట్. 2000 డిఫరెన్స్ 4000 వస్తుందండి. 4000. డేట్, బ్యాంక్ డేటా దగ్గరికి వెళ్ళండి. బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. అమౌంట్ $2000. కింద వెండర్ తీసుకోండి. ఎంటర్ చేయండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్కి వెళ్ళండి. Go to document and simulate. చూడండి, ఇక్కడ మనకి ఎంత లాస్ రావాలి? 4000 కదా. ఫస్ట్ ఓపెన్ చేయండి. డిస్ప్లే కరెన్సీ పైన క్లిక్ చేయండి. 4000 వస్తుందా? పైన డిస్ప్లే కరెన్సీ ఉంది చూడండి. లోకల్ కరెన్సీ ఇవ్వండి. లాస్ కాదు, బ్యాక్ వెళ్ళండి చెప్తాను. స్లాష్ అన్ని ఇచ్చేయండి. ఎందుకు వస్తుంది? ఇలా రాకూడదు. 4000 రావాలి మనకి. ఎస్సనండి. ఫస్ట్ నుంచి ఇవ్వండి. వెండర్ ఇన్వాయిస్ ఇది ఒకటే పెండింగ్, ఏం లేవు కదా వెండర్ పైన. కరెన్సీ USD ఇవ్వండి. 72 రూపీస్. USD దగ్గర 72 రూపీస్ ఇవ్వండి. తర్వాత అమౌంట్ దగ్గర ఎంత? $2000. ఇందాక 76 రూపీస్ ఇచ్చారు సార్, అందుకనే అంత అమౌంట్. 76 ఇచ్చారా? ఓకే, 72 ఇవ్వాలి మనం. ఓకే, వెరీ గుడ్. ఫైండ్ అవుట్ చేస్తారు. వెరీ గుడ్. అప్రిషియేట్. థ్యాంక్ యూ. మనం 72 అని చెప్పాను కదా, 6 ఇచ్చినట్టున్నారు. ఓకే, ఫైన్, నో ఇష్యూ. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్కి వెళ్ళండి. Go to document, simulate. Display currency పైన క్లిక్ చేయండి. సరిపోయిందా? 4000 అండ్ 76 రూపీస్ ఇచ్చారని నేను చూడలేదు. యాక్చువల్గా మనం ఎంత పే చేయాలి? యాక్చువల్గా అయితే 70 రూపీస్ కింద పే చేయాలి. కానీ రూపాయి వాల్యూ అనేది డిక్రీజ్ అయింది. అందువల్ల ఏమైంది? 2 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాల్సి వచ్చింది.
సో టోటల్గా లాస్ 4000 అనేది లాస్, రిలీజ్ లాస్. పోస్ట్ చేయండి. సేవ్ ఈజ్ ఈక్వల్ టు పోస్ట్. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. ఇది రిలీజ్డ్ లాస్. డిస్ప్లే కరెన్సీ ఇది చూడండి. ఇక్కడ మీకు ఏమర్థమైంది? ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటే డాలర్ వాల్యూ అనేది ఏం చేంజ్ అవ్వలేదు, ఓన్లీ రూపాయి వాల్యూలోనే ఫ్లక్చువేషన్ ఉంది. డాలర్ మాత్రం అలాగే ఉంది, రూపాయి వాల్యూ చేంజ్ ఉంది. డిస్ప్లే కరెన్సీలోకి వెళ్ళండి. చూసారా, అది 4000 లాస్. నెక్స్ట్ FB60కి వెళ్ళండి. 1 more ఎంట్రీ పోస్ట్ చేయండి. 2000 రూపీస్ చేయండి. మళ్ళీ $2000. USD ఇవ్వండి. ఎంటర్, సిమ్యులేట్, పోస్ట్. $2000 ఎంట్రీ పోస్ట్ చేసాం. క్లియరింగ్ వెళ్తాం. F-53 ట్రాన్సాక్షన్ కోడ్. సో USD తీసుకున్నాను. ఇక్కడ చూడండి 68 రూపీస్ వస్తున్నాను. లాస్ వస్తుందా, గెయిన్ వస్తుందా? 68 రూపీస్ గెయిన్ వస్తుంది. ఎందువల్ల? మనం 70 రూపీస్ పే చేయాలి, కానీ రూపాయి వాల్యూ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. అందువల్ల తక్కువ రూపీస్ అనేవి పే చేస్తున్నాం. 70 ఇవ్వాలి, కానీ 68 పే చేస్తున్నాం. సో ఏమైంది? ఆటోమేటిక్గా 2 రూపీస్ అనేది పర్ డాలర్కి 2 రూపీస్ కింద మనకి గెయిన్ వస్తుంది అనమాట. క్లియర్ చేయండి. ఎంటర్ చేయండి. సిమ్యులేట్, గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. లాస్ రావాలి కదా, డిస్ప్లే కరెన్సీ పైన క్లిక్ చేయండి. ఆ గెయిన్ రావాలి మనకి. గెయిన్ ఆల్రెడీ యాడ్ అయింది, చూడండి. డిఫరెన్స్ వాల్యూ కనిపిస్తుంది మనకి. సరిపోయిందా? గెయిన్ వచ్చిందా? 4000 రూపీస్. 2 రూపీస్ ఇంటూ 2000, 4000. మనం తక్కువ, మామూలు 70 రూపీస్ పే చేయాలి, కానీ ఎంత పే చేస్తున్నాము? 68 రూపీస్ పే చేస్తున్నాం. కాబట్టి గెయిన్ అవుతుంది మనకి. పోస్ట్ చేయండి. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. ఓకేనా? గెయిన్ ఎంత? 2000. చెక్ చేయండి. క్లియర్ కదా? రైట్. కంప్లీటెడ్. ఇవి సింపుల్ కాన్ఫిగరేషన్స్. నెక్స్ట్ క్లాస్ ఏంటి? అకౌంట్ కరెన్సీ. చూడండి, అకౌంట్ కరెన్సీ నెక్స్ట్ క్లాస్.
అకౌంట్ కరెన్సీ సింపుల్ కాన్సెప్ట్ ఇది కూడా. ఇక్కడ నుండి ఒక 10 క్లాసెస్ చాలా సింపుల్గా ఉంటాయి, అవి చెప్తాను. తర్వాత మళ్ళీ కొంచెం లెంతీ కాన్సెప్ట్స్కి వెళ్దాం. అకౌంట్ కరెన్సీ చూడండి, ఎక్కడ ఉంది అకౌంట్ కరెన్సీ? టుమారో హాలిడే అండి, టుమారో హాలిడే. మండే కూడా హాలిడే ఉండొచ్చు, బట్ మండే మీరు జాయిన్ అవ్వండి. మండే నేను అవైలబుల్ ఉంటే జాయిన్ అవుతాను, లేదంటే మండే కూడా హాలిడే ఉండొచ్చు. టుమారో మాత్రం హాలిడే. కాన్సెప్ట్ అకౌంట్ కరెన్సీ చాట్ బాక్స్ లో ఇమేజ్ ఉంది చూడండి. ఇది మొత్తం చదవండి. వాట్ ఈజ్ మీన్ బై అకౌంట్ కరెన్సీ? ఇంటర్వ్యూ క్వశ్చన్. నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను ఎక్స్ప్లెనేషన్ అనేది. వాట్ ఈజ్ మీన్ బై అకౌంట్ కరెన్సీ? క్లియరా? అర్థమైందా? ఎస్ ఆర్ నో? ఓకే ఫైన్. సో టుమారో హాలిడే, మండే కూడా జాయిన్ అవ్వండి. నేను జాయిన్ అయితే క్లాస్ ఉంటుంది, ఒకవేళ నేను జాయిన్ అవ్వకపోతే క్లాస్ లేదని అర్థం. ఓకే. అండ్ ఒక 2 persons ఉన్నారు, 2-3 members ఉన్నారు, ఓన్లీ 2-3 members ఉన్నారు ఫీజు పే చేయాల్సిన వాళ్ళు. రిమైనింగ్ ఫీజు పే చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్. గుడ్ డే, హ్యాపీ వీకెండ్. థ్యాంక్ యూ.